దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, మరొక పర్యాయము దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి మీ మధ్యకొచ్చాను. ఈ దినము మంగళవారం, ఈ నెలలో 10వ తారీఖు 2వ నెలలో మనం ప్రవేశించాం. దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తూ ఆయుధపరుస్తూ అనేకమైన క్రియల రూపంలో బలపరుస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. దాని నిమిత్తం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అందుకు దేవదేవునికి ఏమిచ్చినా కొద్దివే ఉంటుంది గనుక మనం ఆలోచించినప్పుడు దేవుడు తన క్రియలను బట్టి మనం అంతగానో బలపరుస్తున్నాడు. అది మనం ఎరుగండి ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైనాం. మొదటి దశలోని పత్రిక ఈ 4వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న మాటల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా శరీర బలహీనత కలిగిన మాకు బలమును శక్తిని, ఎముకల యొక్క మూలుగులు బలాన్ని, ఆత్మీయ శక్తిని, శరీర శక్తిని తండ్రి దయచేసి నీ ఆత్మతో నింపమని, లేడు పిల్ల వలె గంతులు వేస్తూ నీ వాక్యమును వివరించగల శక్తిని, నీ ఆత్మతో నింపుదలగల ప్రార్థన నడిపించుమని, దేవా ఈ దినము నీవు నీ బిడ్డగా నీ పనిముట్టుగా వాడుకోమని, నేనే మార్గమును అని సెలవిచ్చిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడిగి బ్రతిమాలుచు నీ దీన దాసుడు నన్ను నీ సెలువు చాటును మరుగుపరిచి నీ మహిమ చేత నీ ఆలోచన చేత నీ బిడ్డలను బలపరచమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంగళవార దినము దేవుడు శక్తిని కూడగట్టుకుని నాకు ఇచ్చిన బలాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా నిజంగా లెగిస్తే ముఖం తిరిగి పడిపోతున్నాను. అలాగా లో బీపీ కింద వచ్చి ఉదయకాలం 3 ఇంజక్షన్లు చేయించుకున్నాం. ఒక 6 పిల్లలు ఇచ్చిన ఇంకా ఏదో తెలియని యొక్క బలహీనత శరీరంలో వేధిస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభు యొక్క పని నిమిత్తము ప్రార్థన చేయాలి కాబట్టి మనం అట్టి ప్రార్థనలో దేవుని యొక్క ఆలోచనలో ఈ 2వ దశలోని పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ మంగళవార దినమున 2026 2వ నెలలో 10వ తారీఖున ఈ వాక్యం మనకు అందించారు. ఈ వాక్యాన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది, ఏమి నేర్చుకోవాలి, అది నేర్చుకుంటాకు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే లోకము భయంకరమైన వ్యాధుల్లో ఉన్నది. వేదన మనం తీర్చగలమంటే తీర్చగలం. మనుషులు అందరూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన ఈ భూలోకంలో ఉన్న పాపము తొలగిపోయి భూలోకానికి ప్రశాంతత దొరుకుతుందంట. అందుకే ఒక మనిషి ప్రార్థన ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక కుటుంబానికి, ఒక మనిషికి ఆదరణ ఇస్తుంది, ఆత్మ బలాలు ఇస్తుంది అనేది పౌలు గారు చెప్పుచున్న వాక్య విధానం. కనుక ప్రియులరా, ఈ ఉదయకాలంలో అనేకమైన రీతిలుగా ప్రయాణములోను ఆలోచనలోను ముందుకు సాగాం. పనిపాటల్లోనూ అనేకమైన తలంపులు ఊహించని రీతికి మనం చేరి ఉన్నాం. అయినప్పటికీ దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, అది నేర్చుకుని ఖచ్చితంగా దేవునిని స్తుతించాలి. చూద్దాం. ఈ మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలని మనం ఆలోచించినప్పుడు
ఈ కడవరి దినాలలో కావలసిన మాటలు ఈ 4 అధ్యాయంలో మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకుని దేవునిని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకుని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఎందుకు హెచ్చరించుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలు. అందుకే సహోదరులు అనే సంబోధించాడు పౌలు గారు. ఈ సహోదరు అనే పదము ఆత్మ సంబంధమైన పదముగా భావించుకోవాలి. ఎలా మాట్లాడితే అలా మాట్లాడేట కాదు. దేవుడు మనకి ఈ లోకంలో మానవులుగా సృష్టించింది. దేవుడు తన అనుగ్రహాన్ని బట్టే కదా మనుషులకి మరొక తరాన్ని ఇస్తున్నాడు. అందుకే ఒక మనిషి ప్రార్థన, ఒక కుటుంబాన్ని ప్రార్థన, ఒక గ్రామం ప్రార్థన, ఒక పట్టణ ప్రార్థన, ఒక దేశం ప్రార్థన ఆ దేశాలని, ఆ పట్టణాలని, ఆ యొక్క గ్రామాలని, ఆ యొక్క కుటుంబాలని కాపాడుతుందని తెలుసా? మీరు ముఖ్యంగా ఒక సంఘము ప్రార్థన చేస్తే దేశ నాయకులు, ప్రపంచమంతా కూడా మారి దేవుని వైపు చూస్తుందనే విషయం మనకు తెలుసా? కానీ ఇక్కడ ఏమండి, కర్మ అనే ఒక క్రియ ఉంది. కర్మ ఏంటి చెప్పండి? కర్మ. ఈ కర్మక్రియలు సంస్కృతిలో ఎక్కువగా మనకు కనబడుతుంది. కర్మక్రియ. ఈ కర్మక్రియను పోగొట్టాలంటే ఒక మనిషి యొక్క ప్రార్థన దేంతోనంటే ఆత్మతో సంబంధమైన ప్రార్థన చేస్తేనంట ఆ మనిషి యొక్క కర్మక్రియలు కడగబడి యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి ఏమండి 4 తరములు అంట ఆశీర్వాదం ఇస్తుందంట. ఎవరైనా మానుకుంటారా? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు యూదుడై ఉండి యేసు ప్రభు యొక్క పిల్లలైన వారిని ఎంతగానో శ్రమ పెట్టి యేసు ప్రభు యొక్క మహిమను చూడగానే అతడు ఎవరయ్యాడు? మృతుడై, అంటే మనిషి మార్పు చెంది బండ మీద వేయబడిన చేప వలె నీసంతా పోగొట్టుకుని అంటే నిజమైన చేప వలె మారిటకు అతను ప్రయత్నం చేస్తాడంటే నీసు కంపున్న చేపను ఎవరైనా వండుకుంటారా? కొన్ని దేశాలు అయితే వండుకున్నాయి, ఆ పొరం తప్పించి లోపల గుంజు తింటాయి. ఇది అందరికీ తెలిసినది. కానీ ఇక్కడ అలా కాదు. పాపమనే నీసును పోగొట్టాలంటే యేసుక్రీస్తుకు వెలుగులో నింపబడిన రక్తమును మనం పొందుకోవాలి. ఇప్పుడు ఇంకో వారం పోతే యేసుక్రీస్తు యొక్క సిలువ జానాలే మనం వింటాం. ఇక్కడ అంటారు పౌలు గారు, పరిశుద్ధులగటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామ అభిలాషనత కాక, ఇక్కడ ఏమన్నాడు? మీరు దేవుని యందు విశ్వాసము నమ్మకం ఉంచితేనే తప్ప కామ, క్రోధ, మదము అనే పదముల నుండి దూరం పడతారు అంటున్నాడు. ఇక్కడేం మరలా చదువుతున్నాను వినండి. మీరు హెచ్చరించుచున్నాము, మీరు పరిశుద్ధులగటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే అంటే జారత్వం అంటే పాపానికి దూరం ఉండటకు దేవుని చిత్తం అంట. దేవునికి మనం పాపాన్ని దగ్గర ఉంటానికి దేవునికి ఇష్టం లేదు అనే మాటను ఈ దశలోని పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు మనకి. గమనించండి ఒకసారి. ఈ 4వ అధ్యాయం ఈ 3వ వచనంలో చెప్తున్న పౌలు గారి మాటను మనం గమనించాలి ఒక్కసారి. ఎందుకు అంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే కనబడుతుంది. మనం ఆలోచించాలి ఇక్కడ. గనుక ఈరోజు వింటున్న మనం దేని నిమిత్తం అంటే ఇక్కడ అంటున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామ అభిలాషమందు కాక
పరిశుద్ధత యందును ఘనతను యందును కన ఘటనమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండేటియే దేవుడు. అంటే ఇక్కడ కామ క్రోధ అన్నాడు. అంటే ఏంటి? మీ పాపములను ఎవడైతే కాపాడుకునునో దేవుని చిత్తము అవును అంటున్నాడు. అంటే దేవుని చిత్తము లేకుండా మనం ఏమీ చేయలేము, అంతే కదా. కామ క్రోధ మదము అని అంటాం, తెలుగు భాషలో బాగా అలవాటైన భాష. కామ క్రోధ అనగా దానిని రాకుండా కాపాడుకోడు, దానికి దూరంగా ఉండడు, దేవుని చిత్తమే అయి ఉన్నది అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు మరలా, ఈ విషయమందును ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండ చేయవాడు. అంటే ప్రతిదండన ఏంటి? తీర్పు తీసేవాడు. దేని? కామ క్రోధ మదము అనగా శరీర సంబంధమైన కోరికల నుండి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చబోతున్నాడంట. అంటే దీనికి ఖచ్చితంగా తీర్పు ఉంది. గ్రామంలో, పట్టణాల్లో, పల్లెల్లో, కొన్ని దేశాల్లో చూసుకుంటే అది కల్చర్గా మారిపోయింది. అవునండి, పాపం అంటే భయం లేదు, శాపం అంటే భయం లేదు, కర్మ అంటే భయం లేదు, కర్మ క్రియలంటే భయం లేదు. పాపమైన ఆలస్యం చేయొచ్చేమో కానీ కర్మక్రియలు ఆలస్యం చేయవు, చాలా వేగంగా నీ ఎదట యుద్ధము ప్రకటిస్తాయి. అదే యుద్ధం ఏంటంటే ఈ లోకంలో కరువు, కాటకాలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, కన్నీరు, దుఃఖము, చివుకు, చింతు, అసలు అంతులేని వేదన అన్నమాట. ఇది ఎవరు అంతు చిక్కది. ఇక్కడ ఏమంటున్నాడు? మనం పిలిచిన గాని ఇక్కడ అంటున్నాడు ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటిని విషయమై ప్రతిదండ చేయువాడు. పరిశుద్ధులకు అయిటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రలా ఉండుటకు పిలవలి. అంటే మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు మనం మెబ్బే కుదరదు, మేము ఈ పనే చేస్తాం, అపవిత్రమైన పనులే మేము చేసుకుంటాం, మాకు ఇది వద్దు అనుకునే గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, చాలా మంది మనుషులు హృదయాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి. అందుకే ఈ దశలోని పత్రిక అపోస్తులైన పౌలు అటువంటి చేస్తే ప్రభువుని వెలుగును చూడలేరు. ఎందుకు అంటున్నాడు ఆ మాటలు? ఆయన ఆల్రెడీ చూశాడు కాబట్టి. ఆ యొక్క కామ క్రోధ ఈ యొక్క క్రియలు కలిగిన వారి పరిస్థితి ఎలాగుందో, ప్రభువుని నిత్యముగా రక్షకుడుగా అంగీకరించిన వారి స్థితి ఎలాగుందో, కర్మక్రియలతో కలిగిన వారి స్థితి ఎలాగుందో, పాపక్రియలతో కలిగిన వారి స్థితి ఎలాగుందో, ఈ లోకమైన ఆశలతో పడిన వారి స్థితి ఎలాగుంది, అన్నీ చూసేశాడు పౌలు గారు. అందుకు కాబట్టి ఒరే బాబు, మీ కొరకు మీ యొక్క స్నేహితుడుగా, మీ బంధువుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ ఇంటివాడిగా, మీ స్నేహితుడిగా, మీ బంధువుడుగా నేను విన్నవించుకుంటున్నాను, నేను మొరపెట్టుకుంటున్నాను. మానుకోండి మీ పరిస్థితులు, మీ స్థితిగతులు మార్చుకోండి అని పౌలు గారు స్వయంగా చెప్తున్నారు. ఎందుకంటే అదిగో జీవంగల దేవుడును, నిజమైన వెలుగును మీరు మర్చిపోయి పాపమైన, రోతమైన కర్మక్రియలకు లోబడిపోతున్నారు. దాని నుండి బయటికి రమ్మని పౌలు గారు మొత్తుకుని సాక్ష్యం పలుకుతున్నారు. అర్థమవుతున్న మాటలు మీకు? ఎందుకు అంటే ఇక్కడ పౌలు గారు చెప్పుతున్న మాటలను గమనించేవారిగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు, దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన మనము అసత్యంగా ప్రకటిస్తున్నావేమో. సత్యాన్ని సత్యానికే ప్రకటించండి, అసత్యంగా దాన్ని ప్రకటించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించుని దేవుని ఉపేక్షించుచున్నాడు.
ఇక్కడ ఏమన్నాడు, మీరు దేనిని దేనిని వెంబడించట్లేదు, దేవుని వద్దనుకున్నారంటే దేనిని వద్దనుకున్నారు? క్రీస్తు యొక్క రక్తమును, క్రీస్తు యొక్క స్వరూపమును, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు యొక్క మరి ఆనందాన్ని మీరు వద్దనుకుంటున్నారని ఇక్కడ పౌలు గారు స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మరలా ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఇక్కడ ఏమన్నా దేవుని చేత నేర్పబడిన వారమై ఉన్నాం. ఇక్కడ ఏమన్నా మరలా అంటున్నాడు అలాగునే అనే మాటను ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మనం. అలాగునే అనే మాట, అలాగునే మాసిదోనియా అదంతటా సహోదరులకు అందరికీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంగమునకు వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు చెరుపుకునుటి యందును మీ చేతులతో పని చేటి యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. మీరు పరులు జోలికి వెళ్తున్నారు, పరులు ఆస్తిని, పరుల యొక్క ప్రతిదీ కూడా చాలా మనం ఎలా ఉన్నామంటే పరుల యొక్క స్థితిగతులు ఎక్కువ ఆశించే వారుగా ఉన్నాం. అందుకే పాప క్రియలకి ఎక్కువగా లోబడే మనుషులుగా మనం బ్రతుకుతున్నాం. అదే దాన్ని ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ, ఏమంటున్నాడంటే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు తొక్కబడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు ముత్తు పొంది లేచిననియు మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుని ఎరిగిన ప్రతి వారు నిద్రించినప్పుడు అంట ఆయన ఎక్కడికి ప్రవేశపడితే, ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్తారంట. ఎందుకంటే దేవునితో నిద్రించేవారు, దేవునితో ప్రయాణం చేయాలనుకున్న వారందరూ కూడా ఆయన పరలోకాన్ని భూలోకానికి వచ్చినప్పుడు, భూలోకాన్ని పరదేశికి వెళ్ళినప్పుడు, పరదేశిని మరింకొక తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీరు సంచరిస్తారు అనే మాటను ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో క్లియర్గా మనకు కనబడుతుంది. 14వ వచనంలో కూడా కనబడుతుంది. మొదటి దశలోని పత్రిక ఈ 4వ అధ్యాయము 14వ వచనంలో కనపడుతున్న మాటలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడవు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఇక్కడ ఏమంటున్నారు, ముందుగా నిద్రించిన వారు ఆయన సన్నిధికి వెళ్ళిపోతారు, ఆయనతో పాటు తప్ప మనం ఉత్తినే చేరము అనే మాటని ఇక్కడ పౌలు గారు క్లియర్ చేసేసాడు మనకి. అంటే ఒకవేళ మనం మరణించాం, క్రైస్తవుడిగా మరణించాం, మనుషుడిగా మానవుడిగా దేవుని బిడ్డగా మరణిస్తే క్రీస్తు కంటే ముందు తండ్రి యొద్దకు మనం వెళ్ళిపోతాం అంటాం. మీ భ్రమ, జరగదు. క్రీస్తుతో పాటే తప్ప మనమంతటా మనం చేరలేము. అంటే మనకు మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటగా, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేపుతారు. ఇక్కడ ఏమన్నారో చూసారా, యేసు క్రీస్తునందు నిద్రించిన యేసు నామములో ఆయన వెంబడిస్తూ, ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన స్తుతించిన నిద్రించిన వారందరూ ప్రభువుతోట పాటు ముందు వెంబడిస్తారండి. ఆయన ప్రభువుని వెంబడిస్తారు, ప్రభు పిలుపుని అందుకుంటారు, ప్రభు రాకడని అందుకుంటారు. వారు ప్రభువుతో పాటు ప్రయాణం చేసి మన మధ్యకు వస్తారంట. ఎంత గొప్ప సాక్ష్యం ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా యాకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘల మీద కొనుపు, ఆకాశ మండలం మీద మేఘ మీద కొనుపోబడుదుము కాగా
మనము సదాకాలము ప్రభువుతో ఉందుము. కాబట్టి మీ ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆదరణ కలిగి ఉండాలి. ఇవాళ ఆదరణ అనే కూడిక మనం ఎక్కడైనా వింటున్నామా? లేదు. స్వస్థత కూడుకులు, అభివృద్ధి కూడుకులు ఉన్నాయి తప్ప ఆదరణ కూడికని ఒకరినొకరిని బలపరుచుకునే కూడిక ఎక్కడా కూడా కనబడట్లేదు. ఉందా? ఉంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను అక్కడ పాలు పంచుకుంటాకి వెళ్తాను. ఆదరణ అనే కూడిక ఉంటే యాజకులైన మేము కూడా, విశ్వాసులైన మేము అనేకలు ఆ స్థలానికి తీసుకెళ్తాం. నాకు కామెంట్ రీతే అడ్రస్ ప్రకృతంగా గూగుల్ నాకు పెట్టండి. సిటీలో ఎక్కడున్నా కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆదరణ అనేది లేదు ఈ లోకంలో. ఏ మహాపట్టణంలో కానీ ఈనాడు కాలంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిచయ కాలంలో ఎక్కడ ఆదరణ అనేది జరగట్లేదు మనుషులకి. ఆదరణ అనేది లేదు. ఎంతో స్వార్థం, అసూయ, ఎప్పుడు ఎవరిని కాల్చుకు తిందామా, ఎప్పుడు ఎవరిని బాధ పెడదామా, ఎప్పుడు ఎవరిని వేధిద్దామా అనే ఆలోచనలో ఈనాడు సమాజం ఉంది. దాని నుండి బయటికి రమ్మని పౌలు గారు గుండులు బాదుకుని అరుస్తున్నాడు. ఆయన గుండులు బాదుకుని మరి అరుస్తున్నాడు. వినగల మనసును పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాల పూట గ్రహింపగల మనసును, యోచించగల మనసును, ఆయన యొక్క తలంపులు, ఆయన ఉద్దేశాలు గమనించే ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరకు కలగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, సృష్టికర్తవైన మా తండ్రి, నీ కొందనాలు. సమయంలో ఆదరణ అనే మాటలు లేకుండా అనేకమైన రీతిలుగా మొదటి దశలోని పత్రిక ఈ 4వ అధ్యాయంలో ఈ మాట్లాడుతున్న ఈ మాటలు, ప్రభువా, మేమేమనుకున్నామో మా చిత్తము కాదు, నీ చిత్తమే, నీ ఉద్దేశాన్ని నెరవేర్చు. మా ఉద్దేశము కాదు, నీ ఉద్దేశాన్ని బలపరిచి నడిపించమని నేదైన దాసుడైన నేను చేయుచు నా ప్రార్థన ఆలకించు. నా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు తండ్రి కర్మ క్రియలను విడిచిపెట్టి నిన్ను వెంబడించే కృప, నిన్ను ఆరాధించే కృప, నిన్ను గణపరిచే కృప, నిన్ను స్తుతించే కృప దయచేయమని, నీ ఆలోచనలతో పాటు మా అందరకు నీ రక్షణ కాపుదల దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మంగళవారం ప్రభా ప్రార్థించే సిలువ చేయక జానములు దగ్గరికి రావాల్సిన దినాలలో ఉన్నాం ప్రభా. ఈ 2026 మరి ఆఖరి దినాలా, లేకపోతే ఇంకా దినాలు మా కొరకు సిద్ధపరిచావా? ఇంకా కాలం మా కొరకు వేచి ఉందా? మా కొరకు ఎదురు చూస్తుందా? ఏదేమైనప్పటికీ నీ బిడ్డలుగా మేము జీవించుటకు శక్తిని, బలాన్ని, ఖండనరాల శక్తిను, బుద్ధి బలమును, ఆలోచనను, క్రియలను సమకూర్చి వినుచున్న నీ బిడ్డలందరకు నీ సన్నిధి కాపుదల దయచేయమని, నీదేన దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించి మరణాత బైబిల్ మిషన్ యొక్క సన్నిధి నుండి తండ్రి సమస్తమును, సమస్త వాటిని దీవించండి. ఏ మనిషిని, జీవిని దేవుడు దీవించలేదని నేరం మీద రాకుండా సమస్త వాటిని దీవించి బలపరచుమని ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అందరుడు మాకు దయచే, మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి అకేం తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నా తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం, అపాదకలం ప్రవేశరత్నమే జయం, అపాదకలం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదకలంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వినిచున్న మీ అందరికీ మరొకసారి వందనాలు. మరణాత.